వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అంటే ఒక 49,000 పాయింట్స్ దగ్గర ఉంది ఇప్పుడు రైట్ నో అయితే ఇది. సో ఇది ఎలా స్టార్ట్ అయింది, ఇందులో ఉన్న కంపెనీస్ కానీ అండ్ ముఖ్యంగా కాస్త హై నెంబర్ పాయింట్స్లో రన్ అయ్యే కంపెనీలు ఇవన్నీ కూడా అని చెప్పేసి వింటూ ఉంటాను నేను ఎప్పుడు. ఈవెన్ నౌ అది 49,000 దగ్గర రన్ అవుతుంది రైట్ నౌ, మైనస్ సమ్ 200 పాయింట్స్ ఎంతో. దీనికి సంబంధించి మన ఆడియన్స్కి ఎలాంటి విషయాలు చెప్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ వచ్చి గోల్డెన్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనం వచ్చి పండుల్చి వాళ్ళకి ఇస్తున్నాం. అవును, జస్ట్ వాళ్ళు తినేయడమే, తొక్క కూడా తీసి ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఇండెక్స్ వీడికి వస్తే కొనండి. ఎందుకంటే చాలామంది కొన్ని లక్షల కోట్లు సంపాదించింది మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, మైక్రో క్యాప్స్. అవును, ఈ స్టాక్స్లోనే. అయితే మనకి ఇప్పుడు మన ఎన్ఎస్సి కొద్దిగా డెవలప్మెంట్ అనేది చేసింది. అది చేసిన దానివల్లే నేను కూడా రీసెర్చ్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఆ ఇండెక్సు అనేది మనకి వాళ్ళు లిస్ట్ చేశారు కాబట్టి మనం వచ్చి ఆ డేటాని బేస్ చేసి నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎక్కడెక్కడ రాబోతుంది అనేది మనం చూడండి. ఇప్పుడు ఇన్ని వేల కంపెనీలని అనలైజ్ చేయడం కంటే ఆ ఇండెక్స్ని మనం అనలైజ్ చేస్తే మనకు వచ్చి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇండెక్స్ని అనలైజ్ చేసేటప్పుడు కూడా స్టాక్స్ కూడా అన్ని స్టాక్స్లో డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ అది ఒక ఇంపార్టెంట్ ఉంది. ఓన్లీ ఒక్క స్టాక్ మాత్రమే కొంటే అది మళ్ళీ అది తప్పు. ఆ 100 కంపెనీల్లో కనీసం ఒక 10 కంపెనీలైనా కొనికి పెట్టుకో. ఓకే, ఈ స్ట్రాటజీ కంపల్సరీ ఫాలో అవ్వాలి అందరూ. ఎందుకంటే మళ్ళీ పర్టికులర్గా ఒక్క స్టాకే కాదు, కనీసం ఒక 10 కంపెనీలు. ఎందుకంటే 10 కంపెనీలు ఉన్నప్పుడు ఏమవుద్దంటే 8 కంపెనీలు సక్సెస్ అవుద్ది, 2 అక్కడే ఉండొచ్చు, ప్రాఫిట్ రాకుండా. అప్పుడు మీకు అది ఇట్స్ మంచి రిటర్న్స్ కదా. డెఫినెట్లీ 2 పోయినా మిగిలిన 8 ప్రాఫిట్స్ వస్తుందంటే ఎవ్రీవన్ విల్ ఫీల్ హ్యాపీ. అది కాబట్టి మనం ఇచ్చే ఈ నెంబర్స్ ఇది వచ్చి చూడండి. ఇప్పుడు మిడ్ క్యాప్ 100, ఇప్పుడు ఈ మిడ్ క్యాప్ 100లో చాలామంది మ్యాక్సిమం అంటే మన ఇండియాలో షేర్ మార్కెట్లో 2% పీపులే ఉన్నారని అంటున్నారు. 2%ఏనా? ఐ డోంట్ థింక్ సో సార్. ఎందుకంటే ఎక్కువ మంది బికాజ్ 25 లక్షల కోట్ల ఎస్ఐపీలు అని చెప్పేసి ట్రేడింగ్ అంటే లేదు, 150 కోట్లు అయిపోయింది అనుకుంటా. 150 కోట్లు అనుకున్నాం. 150 కోట్లు 1% వేసుకుందాంలే. మరీ తక్కువ అంటున్నారు. మరి సెబియే చెప్తుంది కదా 90 మంది అవుట్ అని. ఇప్పుడు 10లో 9 అవుట్ అంటే అప్పుడు ఒకటే కదా. కరెక్టా? అవును. ఆ 1% వేసుకుందాం. ఓకే, ఆ 1నే 10 పార్ట్స్గా పెట్టుకుందాం. ఓకే, అంటే నాకు తెలిసి ఒక 15 కోట్లు మంది మార్కెట్లో ఉన్నారు. అంతేనా? అంతే కదా. 150 కోట్లలో ఒక 15 crores మంది షేర్ మార్కెట్ అంటే ఏంటి అనే దాంట్లో ఉన్నారు. అంటే నేనేమంటానంటే ఈ 15 కోట్ల మందిలో కూడా దాదాపు ఇందులో 90% ఒక 13 కోట్ల మంది ఈ మిడ్ క్యాప్స్లో పెడతారు. వావ్, అంటే మేజర్ నెంబర్ అది. ఎందుకంటే అంటున్నాను ఎక్కువ లాభాలు వస్తాయి, మోతాదుకి మించి లాభం వస్తుంది, అదేలాగా మోతాదుకి మించి నష్టం అవుతుంది. ఇది తీసుకోగలను, అదే తీసుకోగలను, రెండు ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి ఇది వచ్చి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్తాను. దీని జర్నీ వచ్చి మనకి 19,775లో జర్నీ స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు 0 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే రీసెంట్ డేస్లో చెప్తున్నాను, మరీ మనం బ్యాక్ వెళ్ళాల్సిన పని లేదు. రీసెంట్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, 20,000లో స్టార్ట్ అయింది.
19,995లో స్టార్ట్ అయ్యి మనకు ఐ వచ్చి 60,925 వెళ్ళింది ఐ. ఇప్పుడు వచ్చి 49,000 ఉంది. ఈ డౌన్లో కూడా ఎక్కడెక్కడ కొనాలి, ఈ 100 షేర్లుకి ఇది కీ పాయింట్స్. ఇది నేను చెప్పే ఈ 100 కంపెనీలకి నేను చెప్పే ఇండెక్స్ వాల్యూ వచ్చి ఇట్స్ అ వెరీ కీ పాయింట్. 41,815 వస్తే అక్కడ ఒక 35%, 34,400 వస్తే అక్కడ ఒక 35%, 22,622 వస్తే అక్కడ ఒక 30%. ఈ ప్రైజెస్లో కొంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో, అంటే మనం ఇప్పుడు 2025 మాట్లాడుకుంటున్నాం, 2027, 28లో వాళ్ళ లాభాలు 3 అయి ఉంటాయి. బట్ దీంట్లో ఈ నెంబర్స్లోనే కొనాలి, ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. చాలామంది ఇప్పుడు 49,000 ట్రేడ్ అవుతుంది, సార్ ఏంటి 41,800 పిచ్చోడు ఏదో చెప్తున్నాడు, అక్కడికి ఎందుకు వస్తుంది అని అనుకుంటారు. చూస్తారు, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అవుతారంటారు. బట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాభపడతాడు, అదైతే ఫైనల్. అండ్ విలువ తెలిసిన వాళ్ళకి, మార్కెట్ గురించి విలువ తెలిసిన వాళ్ళకి మనం చెప్పే వాల్యూస్ విలువ తెలుసు 100%. లేదంటే ఏదో లెక్కలు చెప్తున్నాళ్ళే అని అనుకునే వాళ్ళు ఉంటారు. యూజువల్లీ సార్ ఇప్పుడు అంటే మార్కెట్ ఫాల్ అనేది ఒక ఆపర్చునిటీగా చూడాలి అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. బట్ అయితే ఎక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్, అదే కదా మనం చెప్తాం. డెఫినెట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ అండి, దీనికి ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను. చెప్పండి. ట్రేడింగ్లోకి వచ్చినాక కానీ లేకపోతే ఈవెన్ ఈక్విటీ మార్కెట్లో అయినా కానీ ఎక్కడ లెఫ్ట్ అవ్వాలో కూడా తెలిసి ఉండాలి కదా. 100% అవసరం లేదంటారా? లేకపోతే 100% లెఫ్ట్ అవ్వాలని తెలియాలి కదా. ఎక్కడంటే ప్రాఫిట్ బుకింగ్, అది అది అక్కడ చాలా మంది. సార్ సింపుల్గా ఒక విషయం చెప్తాను సార్. సింపుల్గా మొన్న ఒక సంఘటన జరిగింది నాకు. నేను సుజలాను దాదాపు 10 రూపాయల నుంచి చెప్తూనే ఉన్నాను, కొనండి కొనండి అన్నాను. 20 రూపాయల్లో చెప్పాను, 20 రూపాయల నుంచి 30 రూపాయలు వచ్చి టార్గెట్ ఇస్తాను, అక్కడ అయిపోయింది. మళ్ళీ 40కి వచ్చింది, 45 రూపాయలకి నా టార్గెట్ అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు. మళ్ళీ అనలైజ్ చేసి నేనేం చెప్పానంటే, ఇది ఒక రేంజ్కి వెళ్తుంది, 3 టార్గెట్స్ ఇచ్చా. 45 రూపాయల్లో కొనమని చెప్పాను, 3 టార్గెట్స్ ఇచ్చా. ఏమేమి టార్గెట్ ఇచ్చాను? 74, మీరు వెళ్ళి ఇప్పుడు కూడా నా వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. 74, 100, 150 ఇచ్చా. 74 వచ్చింది. 45 రూపాయలు పెట్టుబడి పెట్టావు, 45,000, 75,000 వచ్చింది. నీకు ఎంత లాభం వచ్చింది? లాభం ఎంత వచ్చింది చెప్పండి? 30,000 వచ్చింది కదా, చాలదా? అప్పుడేం చేయాలి? 45,000 పెట్టుబడి పెట్టింది, 75,000 అయినప్పుడు ఈ 45,000 ఫస్ట్ తీసేసేయి. క్యాపిటల్ గెయిన్ అయితే ముందు చూసుకోమంటారు. క్యాపిటల్ తీసే అంటున్నా, ఆ లాభాన్ని అలా పెట్టు. తర్వాత నీకు ప్రాబ్లం ఏంటి? నీ పెట్టుబడి నీకు వచ్చేసింది ఈరోజు, అది ఆ ప్రాఫిట్ బుకింగ్, అదే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పిన. అప్పుడు మొన్న ఏంటి ఈయన చెప్తున్నాను, ఒక బ్యాంక్ మేనేజర్ గారు, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు, ఆయన రిటైర్డ్ ఫండ్ ఒక సమ్ పార్ట్ వచ్చి సుజలాన్ కొనేశాడు. ఏదో యూట్యూబర్ ఏదో చెప్పాడు, ప్రతి ఒక్కరి మీద బ్లేమ్ చేసేస్తాడు. సార్ వాళ్ళు చెప్పారు కొన్ని, నేను అనేది ఫస్ట్ పాయింట్, బ్లేమ్ చేయడం, ఈ చాడీలు చెప్పడం ఆపండి. వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, నీ మైండ్ ఏమైంది? ఒకటి చెప్తే నువ్వు చేసేస్తావా? కరెక్టా కాదా? నీకు సెల్ఫ్గా నువ్వు అనలైజ్ చేయాలి. నువ్వేం చేయాలి? 10,000 షేర్లు ఎందుకు కొంటావు? 1000 కొను, ఎందుకు 10,000 ఎందుకు కొన్నావు? కరెక్టే కదా? 10,000 షేర్లు 80 రూపాయల్లో కొని 10 లక్షల రూపాయలు, 8 లక్షలు, ఈరోజు 50,000, ఈరోజు 50 రూపాయలకి వచ్చింది. నేను అదే చెప్పా, డౌన్లో కూడా ఇప్పుడు ఎక్కడ కొనాలని చెప్పా, 37 రూపాయలు వస్తే కొనండి అని చెప్పా. ఇంతకంటే ఇంకేం చెప్తాను చెప్పండి? సలహా 74 వచ్చినా అమ్మలేదు, 74లో కొన్నారు. మళ్ళీ చూడండి, మనం అమ్మాల్సిన చోట ఏం చేశారు? మళ్ళీ కొన్నారు. అదే ఇబ్బంది, అంతే. అండ్ డెఫినెట్లీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ మార్కెట్ ఫాల్ అనేది ఇప్పటికైనా అర్థం అవ్వకపోతే తప్పకుండా మీరైతే డిస్ప్లేతో నెంబర్స్ కాల్ చేసి సార్నైనా మాట్లాడండి. ఎందుకంటే
మార్కెట్ ఫాల్ ఆపర్చునిటీ అనే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు సార్ చెప్పడం జరిగింది. అండ్ మోరోవర్ 29th వర్క్షాప్ అనేది హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో మే నెలలో జరగబోతుందండి. దానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. మరీ ముఖ్యంగా ట్రేడింగ్ అనే దాంట్లో 10% ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు నేర్చుకొని చేస్తున్నారు కాబట్టి. 50% మెంబర్స్ నేర్చుకొని చేస్తే దానికి కూడా స్కోప్ ఉంటుంది నేర్చుకొని చేసినప్పుడు. సో అలా నేర్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ ఈ 29th వర్క్షాప్ అనేది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా వెంటనే మీరు పార్టిసిపేట్ చేయండి. క్వాలిటీ లీడ్స్, లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.